ఇప్పుడు ఆధునిక ప్రపంచంలో ఏంటంటే, మనం టెక్నాలజీ అనేది అసలు ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుంది. అండ్ వివిధ రకాల టూల్స్ వస్తున్నాయి. ఎంతో అభివృద్ధి జరుగుతుంది. అండ్ ఇట్లాంటి సమయంలో ముఖ్యంగా ప్రజలకి అండ్ ముఖ్యంలో అందులో యువతకు ఈ ఆచారాలు మరియు మంత్రాలు అంటే ఈ రిచువల్స్, మంత్రాలనేది అవసరమా? అవసరమా అంటే, అవసరము అని చెప్తే, ఇప్పుడు డాక్టర్ అవసరమా? అంటే ప్రస్తుతానికి నాకు అవసరం లేదు. నాకు జబ్బొచ్చినప్పుడు డాక్టర్ అవసరం అని నాకు తెలుస్తోంది. అంచేత ఈ అవసరము లేదు అని నిర్ణయించుకోవాల్సింది ఎవలికి వాళ్ళే గాని, ఇతమిద్ధంగా ఇది అవసరము అని చెప్పి ఒక రూల్ ప్రకారం చెప్పడం నువ్వు. నువ్వు నమ్మినా, నమ్మకపోయినా మనల్ని నడిపించే ఒక శక్తి ఉంది. ఆ శక్తికి నేను కనెక్ట్ అవ్వడానికి ఇప్పుడు వాట్సాప్‌లున్నాయి, ఫేస్‌బుక్‌లున్నాయి, ఇంటర్నెట్ ఉంది, దానికి సిగ్నల్స్ ఉన్నాయి. అవునా కాదా? అవును. యాహూకెళ్ళాలనుకోండి, YAHOO.com అని రాసి ఊరుకుంటే వెళ్తుందా అండి? ఎంటర్ నొక్కాలా? అవును. ఆ ఎంటర్ నొక్కడమే మంత్రం. ఇదే మంత్రం. రైట్. అంటే నాకు మంత్రం అవసరమా అంటే, నేను కనెక్ట్ అవ్వాలి అనుకుంటే, ఆ శక్తితో కనెక్ట్ అవ్వాలనుకుంటే ఒక సౌండ్ వేవ్ లెంగ్త్ ఉండాలి. మంత్రాలనేటప్పటికి మన వాళ్ళు పిల్లలకి చెప్పి, విడమర్చి చెప్పి ఓపిక లేక కొంతవరకు పక్కదారి పడుతుందేమో యువత గాని, నిజానికి చెప్తే మంత్రం అన్నది ఎ కాంబినేషన్ ఆఫ్ సిలబుల్స్ విచ్ ప్రొడ్యూసెస్ ఎ సౌండ్. ఎ పర్టిక్యులర్ సౌండ్. ఇప్పుడు మిమ్మల్ని ఐ లవ్ యూ అన్నానంటే మీకు ఒక సౌండ్ వచ్చింది. ఐ రైట్. హేట్ యూ, ఐ హేట్ యూ అన్నానంటే ఈ మీనింగ్ వల్ల మీరు బాధపడటం లేదు. ఆ సౌండ్‌లో ఉన్నటువంటిది ఐ లవ్ యూ అన్నా కూడా మీరు బాధపడరు. రైట్. అంటే సౌండ్‌లో ఉన్నటువంటి ఎఫెక్ట్ వల్ల మీరు మీరు బాధపడడము, సంతోషపడడం ఉంది కాబట్టి ఈ నాదోపాసన అన్నదే మంత్రం. అందుకతే ఈ ఆధునిక ప్రపంచంలో కూడా మీరు అనేక వింతలు చూస్తూ ఉంటారు. ఇవాళే హ్మ్. చదివాను. ఉత్తి పుణ్యాన్ని సౌదీ అరేబియా వెళ్ళి ఉత్తినే జీపీఎస్ ఉంది కదా అని చెప్పి ఇద్దరు జీప్‌లో బయలుదేరారు. దారి తప్పాడు. ఎడారిలో వెళ్ళిపోయి అక్కడ ఆహ్, జీపీఎస్ సిగ్నల్ అయిపోయింది. వాడు బ్యాటరీ అయిపోయింది. పెట్రోల్ అయిపోయింది. రోజులు తడబడి నీళ్లు లేక, ఆహారం లేక ఇంక చచ్చిపోతామని తెలుసుకున్నాక చాపపరుచుకొని నమాజ్ చేసుకుంటూ ప్రాణాలు వదిలేసేట ఇద్దరు. హ్మ్. మరి ఇలాంటి డెత్‌లు ఉన్న ఇటువంటి ప్రపంచంలో మనం ఈ మాత్రం సుఖంగా ఉన్నామంటే ఏదో ఒక శక్తి నాకు నడుపుతుంది అనే ఒక నమ్మకం నాకెప్పుడూ మంచిదే. ఆ నమ్మకమే భగవంతుడు. భగవంతుడని నేను రూపు కల్పించుకున్నాను. ఆ నమ్మకమే భగవంతుడు. నమ్మకం లేనివాడు, నమ్మకం లేనివాడు. వాడి లైఫ్ వాడిది. అంటే ఉండాలా, అవసరమా అంటే అవసరం అనుకున్న వాడికి అవసరం. అవసరం తెచ్చుకోకూడదు. అవసరపడేటి తెచ్చుకోకూడదు. మొదటి నుండి కొంత ఒక అండర్ కరెంట్‌లా కొంతవరకు ఏదో నమస్కారం పెట్టుకొని నన్ను నడిపించే శక్తి ఉందని ఓ 2, 3 శ్లోకాలు చెప్పుకుంటే పర్వాలేదు. నాకేమిటి నేనొక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. న్యూజెర్సీలో వెళ్ళినప్పుడు ఒక పూజ చేశాను. ఆవిడొక డాక్టర్ గారొచ్చారు. పూజ అందరూ మెచ్చుకున్నారు. ఈయన మాత్రం నాకక్కర్లేదండి. ఐ హావ్ గుడ్ వైఫ్, గుడ్ ప్రాక్టీస్, డబ్బుంది. ఐ డోంట్ నీడ్ ఏమంటారు? వెంటనే అందరికీ అవసరం లేదు. మేమింకా మీ అంత లెవెల్‌కి వెళ్ళలేదు. భగవంతుడు అవసరం లేదన్నది ఉన్నత స్థితేమో నాకు తెలీదు. నేను అంత స్థితిలో లేను కాబట్టి ఇంకా పట్టుకొని వేళ్లాడుతున్నాను ఉపాధులు పట్టుకొని అని నమస్కారం పెట్టేశారు. మీరు నమ్మరు 2 వారాల తర్వాత ఆ డాక్టర్ గారు గ్యారేజ్ ఓపెన్ చేస్తుంటే ఎందుకో తలలో ఓ పోటులా వచ్చిందని ఆహ్, మళ్ళీ వెరిఫై చేసుకోవడానికి అతను డాక్టర్ అయినా హాస్పిటల్‌కెళ్ళి చూసుకున్నాడు. హుహు. అంతే. పెద్ద ట్యూమర్ లాంటిదైతే 15 రోజుల కన్నా బతకడని చెప్పారు. అప్పుడు ఫోను చేశారు నాకు. హ్మ్. హ్మ్. ఏవండీ ఏమన్నా దీనికేమన్నా పూజ, మంత్రం ఏమైనా ఉందని. మరి అవసరం ఎక్కడొచ్చిందప్పుడు? అంటే ఈయన అంటే నమ్మకపోవడం వల్ల ట్యూమర్ వచ్చిందని నేను చెప్పట్లేదు. అవును. హ్మ్. హ్మ్. నాకు అదే మొదటి నుండి ఒక నమ్మకం ఉంటే, ఆ ట్యూమర్ వచ్చినా సరే నాకు తెలిసి బ్రెయిన్ ట్యూమర్ వచ్చి 12 ఏళ్ళు బతికిన వాళ్ళున్నారు. హుహు. ఎక్కడ మన న్యూయార్క్‌లో ఒక అమ్మాయి ఉంది. 12 ఏళ్ళు బతికింది ఆ అమ్మాయి. క్యాన్సర్ వచ్చి గీతా మురళి అని చెప్పి న్యూజెర్సీలో పన్ ప 10, 11 ఏళ్ళు బతికిందావిడ. హుహు. అలా ఉన్నవాళ్ళు నమ్మకం, విశ్వాసం. అంటే ఇప్పుడు నా వెనకాతల ఒక బాడీగార్డ్ బ్లాక్ క్యాట్ కమాండో ఉన్నాడనుకోండి, అతి ట్రబుల్సమ్ ఏరియాలో కూడా నేను ఇలా నడిచేస్తాను. వెనక పక్కన ఒక ఇదుంది.
అదే నా వెనకాతల ఒక శక్తి నన్ను నడిపిస్తుంది. నేను రోజు కనెక్షన్‌లో ఉన్నాను. నాకేం పర్వాలేదు. ఎటువంటి సమస్య భగవంతుడిని నమ్మితే సమస్యలు రావు అని అనుకోకండి. సమస్యలు వస్తూనే ఉంటాయి. మనం చేస్తున్న కర్మలే సమస్యలు. కానీ నా వెనకాతల ఒక శక్తి ఉంది అని. అది దేవార్‌లో ఒకటి చూడండి. అమితాబ్ బచ్చన్ అంటారు, "మేరే పాస్ గాడి హై, బంగ్లా హై, దౌలత్ హై. బోలో తేరే పాస్ క్యా హై" అంటే శశి కపూర్ ఏమంటాడు? ఓ పాస్ ఇచ్చి మేరే పాస్ మా హై అంటాడు. అది మర్చిపోకూడదు. జిస్‌కే పాస్ మా హై ఉస్కో ఫికర్ నహీ. వాడికి భయం లేదు. కానీ అన్నీ వస్తూ ఉంటాయి. అలాగా అవసరమా అంటే అవసరం పడినప్పుడే తెలుస్తుంది గానీ, ప్రస్తుత ఆధునిక వ్యవస్థ అన్నా గూడా, ఎంత ఆధునిక వ్యవస్థ అన్నా గూడా మనకు తెలియని రహస్యాలు, సాధించలేనివి ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. ఒక రోగాన్ని సాధిస్తుంటే ఇంకో రోగం పుట్టుతుంది. కోవిడ్ అప్పుడు లేదు. మసూచి ఉండేది. మసూచిని సాధించాం. కోవిడ్ వచ్చింది. టపటపా ఎగిరిపోయారు. దీన్ని కూడా ఏదో వ్యాక్సిన్ కొనుక్కున్నారు. ఇంకోటేదో మంకీ పాక్స్ ఏదో వస్తుందన్నారు. ఇది ఏది అంతేది? సో, ఇదంతా ఆధునిక ప్రపంచం అనుకున్నా గూడా, నన్ను నడిపించి వాడొకడున్నాడు. ఒక శక్తి ఉంది. దాన్ని నేను అప్పుడప్పుడైనా కనెక్ట్ అవుతూ ఉండాలి. ఆ కనెక్ట్ అవ్వడానికి కొన్ని నియమాలున్నాయి. ఆ నియమాలు, దానికొక శబ్దం అనే మంత్రాలు ఉన్నాయి. దాన్ని పాటిస్తే మంచిదనుకోవడం ఎప్పుడూ ఉత్తమం. సూపర్. చాలా బాగా వివరించారు.